హాయ్ గాయ్స్, ఈ రోజు మనం కొత్త సిరీస్ ను స్టార్ట్ చేస్తున్నాం. ఇది చైనీస్ సిరీస్. ఈ సిరీస్ పేరు లవ్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ డివోర్స్. ఇది మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా డ్రామాలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ వాళ్ళ లవబుల్ నైట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ డే హీరోయిన్ నిద్ర లేచింది. ఈమె పేరు మియన్. లేచిన తర్వాత అయ్యయ్యో ఏంటి నేను బెడ్ లో ఉన్నాను అని అనుకుంటోంది. నేను ఇక్కడికి ఎలా వచ్చా అని పక్కనున్న హీరోను చూసింది. అరే యుచన్ నువ్వా? హీరో ఒక పెద్ద కంపెనీ యొక్క CEO. హీరో వాళ్ళ తాతకు హీరోయిన్ అంటే చాలా ఇష్టం. అందువల్ల హీరోయిన్ తో అతడు చాలా రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఇదిగో చూడమ్మా, దయచేసి నా మనవన్ని పెళ్లి చేసుకోమ్మా. మీరిద్దరు పెళ్లి చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. అంతేకాదు నువ్వు గాని నా మనవన్ని పెళ్లి చేసుకున్నావనుకో మీ నాన్న యొక్క కంపెనీలో నేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఇలా అతడు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ పెళ్లి హీరోయిన్ కు అసలు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఏంటి డాడీ ఆ తాత అలా అంటున్నాడు, నాకు ఈ పెళ్లి అయితే అస్సలు ఇష్టం లేదని చెప్పింది. ఆ తండ్రి ఏమంటున్నాడంటే ఇదిగో చూడమ్మా, యుచన్ ఫ్యామిలీ చాలా ధనవంతుల కుటుంబం. నువ్వు ఆ ఇంటికి వెళ్తే మంచి జీవితం దొరుకుతుంది. అందువల్లే నేను ఆలోచిస్తున్నాను. నీకు ఇష్టం లేకపోతే వదిలేయి, బలవంతమేమీ లేదు అంటున్నాడు. నేను నిన్ను ఫోర్స్ చేసేదైతే లేదు. కాకపోతే ఇప్పటి వరకు మన కంపెనీకి ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. అయినా కూడా నిన్నైతే నేనేమి ఫోర్స్ చేయను. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నిన్ను బలవంతం ఏమీ చేయను అంటున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతోంది. బాగా ఆలోచించి నాన్న నేను పెళ్లి చేసుకుంటా అని అంది. ఇక ఒప్పుకుందిరా అని వెంటనే హీరో వాళ్ళ తాత రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. కానీ ఆ రిజిస్టర్ మ్యారేజ్ టైంలో కూడా హీరో హీరోయిన్ ను చూడడానికి రాలేదు. పెళ్లి కాగానే అతడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు. వెంటనే హీరో వాళ్ళ తాత హీరోయిన్ దగ్గరకు వచ్చి క్షమించమ్మా, వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందట, అందువల్లే వాడు వేగంగా వెళ్ళిపోయాడు, దయచేసి క్షమించమ్మా, కానీ వాడు త్వరగానే వస్తాడు అని కన్విన్స్ చేశాడు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ నంతా హీరోయిన్ గుర్తు చేసుకుంది. మన ఇద్దరికి పెళ్ళయి 3 సంవత్సరాలైంది, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నువ్వు నా ఫేస్ చూసిందే లేదు. కానీ కలవక మనం ఇలాగే కలవాలా? రాత్రి ఒక్కటయ్యామే అని ఆలోచిస్తోంది. నిన్న రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంది. హీరో నిన్న రాత్రే అతడు అబ్రాడ్ నుంచి వచ్చాడు. అందువల్ల వెల్కమ్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ వచ్చింది. ఆమె హీరోయిన్ ను చూస్తూ ఏంటమ్మా నువ్వు ఇక్కడున్నావు? అల్లుడు వచ్చాడు కదా, అతనితో మాట్లాడు వెళ్ళు అని అంటోంది. ఇదిగో చూడమ్మా, మన కంపెనీ ఇప్పుడు లాస్ లో ఉంది, దయచేసి కొంచెం అతన్ని కన్విన్స్ చేయమ్మా అంటోంది. అయ్యయ్యో అలా మాట్లాడలేనమ్మా అని హీరోయిన్ అంటోంది. ఏంటమ్మా నువ్వు ఏమంటున్నావు? పెళ్ళైన తర్వాత అల్లుడిని బుట్టలో వేసుకోవాలి. సరే ఇది తీసుకెళ్లి అల్లునికి ఇవ్వు అని వైన్ ఆమె చేతికిచ్చింది. అది తీసుకుని హీరోయిన్ వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఈమెకు అస్సలు గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తోంది. చివరగా మా అమ్మ నా చేతికి వైన్ ఇచ్చింది, అందులోనే ఆమె ఏదో మిక్స్ చేసినట్లుంది, అందువల్లే నిన్న రాత్రి ఇలా జరిగి ఉంటుంది అని అనుకుంటోంది. ఇప్పుడు నేను ఇతనికి ఏమని చెప్పేది? 3 ఏళ్లుగా ఇతడు నన్ను చూడనే లేదు. ఇలాగా మేమిద్దరం ఫస్ట్ టైం కలుసుకునేది. ఇప్పుడు గాని ఈ విషయం అంతా తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడు అని మనసులో అనుకుంటోంది. హీరో కూడా లేచాడు. లేవగానే నీకెంత కావాలో చెప్పు, తీసుకొని వెళ్ళిపో అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ నాకు డబ్బు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నా అని అంది. ఓహో బాగా నటించకు, నీలాంటి వాళ్ళు డబ్బు కోసమే ఆశపడతారు, నాకు బాగా తెలుసు, ఇదిగో ఈ కార్డు తీసుకో అని విసిరేశాడు. ఇదిగో చూడు, నాకు డబ్బు అవసరం లేదు, నువ్వు కూడా వర్తైన వాడివేమి కాదు, ఇదిగో చూసావా ఈ డబ్బులు ఈ నగలు ఇదే నీ వర్త్. 1 రూపాయి అతని వైపు విసిరేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తోంది. అప్పుడు అతడు ఎవరి అమ్మాయి ఇంత పొగరుగా ప్రవర్తిస్తోంది, సరే నేను వెళ్తున్నా అని బయలుదేరాడు. ఇప్పుడు హీరోయిన్ తన ఆఫీస్ కు వెళ్ళింది. అప్పుడు స్ట్రిప్ మదర్ వచ్చి ఏమ్మా అల్లునితో మాట్లాడావా, డబ్బిస్తానని చెప్పాడా అంటోంది. అమ్మా ఇదంతా మీరు చేసిన పనే కదా, వైన్ లో ఏం కలిపారు అని అడుగుతోంది. అయ్యో ఇప్పుడు అదా ముఖ్యం, ఇంతకీ ఏం జరిగింది? నీ భర్త డివోర్స్ ఇస్తానని డివోర్స్ నోటీస్ కూడా పంపించాడు, రాత్రి దాని గురించి అతనితో మాట్లాడావా అని అడిగింది. ఇదిగో చూడండి, అతనికి ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నేనెందుకు బలవంతం చేయాలి, నాకు నచ్చలేదు, నేను కూడా డివోర్స్ ఇస్తా అంది. వెంటనే ఆమె తిడుతోంది, ఏయ్ నువ్వు అసలు మన కంపెనీ గురించి ఆలోచిస్తున్నావా లేదా? డివోర్స్ ఇస్తే మన కంపెనీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అంటోంది. ఇదిగో చూడమ్మా, ఇన్నాళ్ళుగా ఈ కంపెనీని మీరే నడుపుతున్నారు, ఇప్పుడు వచ్చే లాస్ కు కూడా మీరే బాధ్యత వహించాలి అంది. ఇక చాలు నన్ను వదిలేయండి, ఈ కంపెనీ కోసం నేను ఇంకా ఏమేమి చేయాలో అర్థం కావట్లేదు అంటోంది. ఇకపై ఈ మ్యారేజ్ లైఫ్ నేను గడపలేను అని అంది. ఇప్పుడు హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మను చూడ్డానికి వెళ్ళింది. ఆమెకు హీరోయిన్ అంటే అస్సలు నచ్చనే నచ్చదు.
అప్పుడు ఆమె ఏమంటుందంటే, డబ్బు కోసమే కదా నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న నా కొడుకు నుంచి చాలా డబ్బు తీసుకున్నాడు. ఇకపై నీ వల్ల నా కొడుకు జీవితం చెడిపోకూడదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో, డివోర్స్ ఇచ్చేయి అని అంది. అప్పుడు హీరోయిన్ ఓకే డివోర్స్ ఇస్తా అని అంది. అప్పుడు ఆమె ఏంటి అడగగానే ఓకే చెప్పావు, సరే అది మాకు మంచి విషయమే, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అని అంది. ఇంకోవైపు హీరో అతడు కూడా డివోర్స్ పేపర్ లో సైన్ చేయడానికి వస్తున్నాడు. హీరోతో పాటు ఒక అసిస్టెంట్ ఉంటాడు. అతడు హీరోని అడుగుతున్నాడు, బాస్ మీకు పెళ్లి జరిగి 3 సంవత్సరాలైంది, మీరు ఒక్కసారి కూడా ఇంకా వదినను చూడనే లేదు. ఈసారైనా ఒక్కసారి వదినతో మాట్లాడొచ్చు కదా, ఆమెను చూడగానే ఆమెపై మీకు ప్రేమ కలుగుతుందేమో అని అన్నాడు. రేయ్ నువ్వు కొంచెం నోరు మూస్తావా, ఆ అమ్మాయి గురించి నేను బాగానే విచారించాను. నేను ధనవంతున్నన్న ఒకే ఒక కారణంతో ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిలో నాకు అస్సలు ఇష్టం లేదు, డివోర్స్ చేయడమే మంచిది అని అంటున్నాడు. ఇకపై అసిస్టెంట్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇంకోవైపు కొడుకు రాగానే కన్నా వచ్చేవా, డివోర్స్ పేపర్ లో సైన్ చేస్తావా అంటోంది. అప్పుడు ఈమె అయ్యయ్యో యుచేన్ వచ్చేసాడా, నేను ఇక్కడ ఉండడం చూసాడంటే నా గురించి ఏమనుకుంటాడు, నేనే అతని భార్య అని తెలిస్తే పెద్ద గొడవే అవుతుందే, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అక్కడికి యుచేన్ రాలేదు, అతని అసిస్టెంట్ వచ్చాడు. పర్వాలేదురా తప్పించుకున్నా అని హీరోయిన్ అనుకుంది. అప్పుడు హీరోయిన్ వేగంగా తనకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ ప్లేస్ కు వస్తోంది. యాక్చువల్ గా హీరోయిన్ ఒక డిజైనర్, హీరోయిన్ తో పార్ట్నర్ గా ఒక అతడు ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది, మనం ఇంత లాస్ లో ఉన్నామేంటి అంటోంది. అప్పుడు అతడు మీ నాన్న కంపెనీ లాస్ లో పోతోంది, మన కంపెనీ కూడా లాస్ లో పోతోంది, దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, కాకపోతే చిన్న సమస్య, ఇప్పుడు మన స్టూడియో పెద్ద సమస్యలో ఉంది, మనం గాని కరెక్ట్ టైంలో డబ్బు ఇవ్వకపోతే మన స్టూడియోను తీసుకుంటారు, స్టూడియోను కోల్పోవాల్సి వస్తుందేమో అని అనగానే ఆమె ఏంటి మన స్టూడియోను తీసుకుంటారా అని షాక్ అయింది. స్టూడియో లేకుండా మనం ఏమి చేయలేం కదా, ఇప్పుడు ఏం చేద్దామంది. అదే అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది, అదేంటంటే మిస్టర్ యుచెన్ అతని గురించి విన్నావా, యాక్చువల్ గా అతడు ఇప్పుడు ఒక పెద్ద బంగ్లాను కొన్నాడు, దాన్ని మ్యారేజ్ హాల్ గా మార్చబోతున్నాడట. ఆ మ్యారేజ్ బిల్డింగ్ లోనే అతనికి చిన్న వయసులోని ఫ్రెండ్ తో అతనికి పెళ్లి జరగబోతోందట. ఆ మ్యారేజ్ హాల్ ను డిజైన్ చేయడం కోసం కొత్త డిజైనర్ ను వెతుకుతున్నాడు. నువ్వేం చేస్తావంటే నేను అతని దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసిస్తాను, నువ్వు ఎలాగైనా చేసి బతిమిలాడుతావో బామాలుతావో ఎలాగోలా చేసి ఆ డిజైన్ కాంట్రాక్ట్ మాత్రం తీసుకో, ఆ కాంట్రాక్ట్ గాని మనకు వచ్చిందంటే అతడు చాలా డబ్బిస్తాడు, ఆ డబ్బుతో మన అప్పులు తీర్చొచ్చు, మన స్టూడియో మనకుంటుంది అని అన్నాడు. ఏంటి మిస్టర్ యుచెనా, అతని దగ్గరికి వెళ్ళాలా, అతని దగ్గరికి నేను వెళ్ళలేను, కావాలంటే నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంది. అప్పుడు అతడు నువ్వే కదా మెయిన్ ఇక్కడ, నీకే డిజైన్స్ బాగొచ్చు, ఇదిగో చూడు ఈ రోజు రాత్రికి అపాయింట్మెంట్ తీస్తాను, ఈ రోజు రాత్రికి వెళ్ళే అతన్ని కలువు అని అన్నాడు. దయచేసి వెళ్ళమ్మా, మనకు వేరే దారి లేదు అని బతిమిలాడాడు. అప్పుడు హీరోయిన్ అయ్యయ్యో ఏం చేసేది, నేను వెళ్ళి తీరాల్సిందేనా అనుకుంటోంది. రాత్రి హీరో ఒక పబ్ కు వెళ్తాడు, ఆ ప్లేస్ కు హీరోయిన్ కూడా వెళ్ళింది. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వెళ్లి నేను మీతో మాట్లాడాలి అంది. అప్పుడు హీరో హీరోయిన్ గురించి తప్పుగా అనుకుంటున్నాడు, ఆమె తప్పుడు పని చేసేది అనుకుని అయ్యయ్యో నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా, నాకిప్పుడు టైం లేదు మూడు లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. అప్పుడు హీరోయిన్ సార్ సార్ ప్లీజ్ అలా మాత్రం చెప్పకండి, ఇదిగో చూడండి మీ గురించి నాకు బాగా తెలుసు, మీరు డిఫరెంట్ గా బాగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు, మీరు నాకు గాని టైం ఇచ్చారంటే నా ప్రతిభను చూపిస్తా అంటోంది. యాక్చువల్ గా హీరోయిన్ డిజైన్ గురించి మాట్లాడుతోంది, కానీ హీరో మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. ఇదిగో చూడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవా అంటున్నాడు. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ గురించి నాకు బాగా తెలుసు సార్, మిమ్మల్ని అంత త్వరగా తృప్తిపరచాలని నాకు బాగా తెలుసు, కానీ ప్లీజ్ 5 నిమిషాలు కూడా వద్దు, 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అంటోంది. అయ్యయ్యో నీ కొంచెం కూడా సిగ్గుగా లేదా, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు అంటున్నాడు. సార్ ప్లీజ్ సార్ నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అంటోంది. ఏంటి ఎక్స్పీరియన్స్ అని అంటుంటే అవును సార్ నాకు 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అంటోంది. అంతేకాదు సార్ నాకు చాలా మంది క్లయింట్స్ కూడా ఉన్నారు సార్, నన్ను నమ్మండి, మీరు కోరుకున్నట్లే నా వర్క్ పూర్తి చేస్తా అంటోంది. అయ్యయ్యో ఈమెకు పిచ్చిగాని పట్టిందా ఏంటి, వద్దు వద్దు అంటుంటే అసలు వెళ్ళట్లేదే అనుకుంటున్నాడు. ఇదిగో చూడు నువ్వు అస్సలు నాకు నచ్చలేదు, నన్ను చూడ్డానికి అస్సలు రానే వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటున్నాడు. కోపడుతూనే హీరో వెళ్ళిపోయాడు. అప్పుడు హీరోయిన్ అయ్యయ్యో నా డిజైనింగ్ మోడల్స్ అన్ని ఇతనికి చూపించాలని అనుకున్నాను, కానీ ఇతడు అస్సలు పట్టించుకోవడమే లేదు, ఇతడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఫీల్ అవుతోంది. అప్పుడే హీరోయిన్ కు ఒక విషయం తెలిసింది, ఈ రోజు రాత్రి డిజైనర్స్ కోసం స్పెషల్ గా మీటింగ్ పెట్టాడని. సరే అక్కడికి వెళ్లి
వెళ్లి కలుద్దామని వెళ్ళింది. అక్కడ చూస్తే హీరోయిన్ క్లయింట్ లాగా ఒక అతడు ఉన్నాడు. అతడు బాగా మత్తులో ఉన్నాడు. అప్పుడు అతన్ని చూసిన ఆమె, శంక్ సార్ ఏమైంది మీకు? సరే రండి, మిమ్మల్ని నేను లిఫ్ట్ లో తీసుకెళ్తా అంది. అతన్ని లిఫ్ట్ లో తీసుకెళ్తుంటే హీరో కూడా ఆల్రెడీ లిఫ్ట్ లో ఉన్నాడు. హీరో హీరోయిన్ ఈ పరిస్థితుల్లో చూసి, ఏంటి ఇతడు కూడా నీ క్లయింటేనా అని అడిగాడు. యాక్చువల్ గా హీరో వేరే మీనింగ్ లో అడుగుతున్నాడు, కానీ హీరోయిన్ అదేది అర్థం కాకుండా అవునవును ఇతడు కూడా నా క్లయింటే అంది. అప్పుడు ఆ వ్యక్తి, అయ్యయ్యో ఈ పెన్ని ఉందే చాలా మంచి అమ్మాయి, మనం ఏదైతే ఎదురు చూస్తామో దానికి అనుగుణంగా పనిచేస్తుంది అని చెప్పాడు. అరెచి ఇతడేంట్రా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాడు అని హీరో అనుకున్నాడు. ఇక ఏమీ మాట్లాడకుండా హీరో దిగి వెళ్లిపోతున్నాడు. అప్పుడు కూడా హీరోయిన్ బతిమిలాడుతోంది, ప్లీజ్ సార్ ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నా టాలెంట్ ను మీకు చూపిస్తా అని బతిమిలాడుతోంది. అప్పుడు అతడు, చెప్పాను కదమ్మా నాకు మూలు లేదని, వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, ఒక్కటి చేద్దాం, ఇతని కారు దగ్గర నా డిజైన్స్ పెట్టి వెళ్తాను, ఎలాగైనా చేసి అతడు వాటిని చూస్తాడని అనుకుంది. హీరోయిన్ ఆ కారుపై డిజైన్స్ పెట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత హీరో అటువైపు వచ్చినప్పుడు డిజైన్స్ తీసి చూశాడు. అవి హీరోకు బాగా నచ్చాయి. వావ్ ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఇదిగో చూడరా, వీటిని ఇక్కడ ఎవరు పెట్టారో వాళ్ళను కాంటాక్ట్ అవ్వు, మనం వారితో మాట్లాడాలి అని హీరో అసిస్టెంట్ కు చెప్పాడు. హీరో కారులో వెళ్లేటప్పుడు అసిస్టెంట్ ను అడుగుతున్నాడు, డివోర్స్ గురించి చెప్పానే ఏమైంది అని అడిగాడు. అదేం పెద్ద సమస్య లేదు సార్, ఆల్రెడీ మీ వైఫ్ డివోర్స్ పేపర్ లో సైన్ చేసింది, కానీ సమస్య ఏంటంటే మీ వైఫ్ యొక్క స్టెప్ మదర్ ఉంటుందే, ఆమె డివోర్స్ కు అస్సలు ఒప్పుకోవట్లేదు. చివరగా ఆమె వాళ్ళ కంపెనీకి డబ్బు ఇచ్చి హెల్ప్ చేయాలని అంటోంది, మీరు ఇన్వెస్ట్ చేయాలని చెప్పింది అని అన్నాడు. అప్పుడు హీరో, వీళ్ళెప్పుడు డబ్బు పైనే ఆశపడుతుంటారు, నేను ఇన్వెస్ట్ చేస్తాను కానీ నాకు డివోర్స్ కావాలి అని అన్నాడు. సరే నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాడు. మీ ఫ్రెండ్ చూయింగ్ ఉంది కదా, ఆమె అన్న మిమ్మల్ని కలవాలని టెన్నిస్ కోర్టుకు రమ్మని చెప్పాడు అన్నాడు. ఓ టెన్నిస్ కోర్టా, సరే అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్తే లీ అని ఒక అతడున్నాడు. హీరోకు క్లోజ్ ఫ్రెండ్ చూయి అని ఒక ఆమె ఉంటుంది, ఆమె యొక్క అన్న. వీరు టెన్నిస్ ఆడేటప్పుడు అతడు ఒకటి అడుగుతున్నాడు, ఇదిగో చూడండి మీరు కొత్తగా కొన్న మ్యారేజ్ హాల్ కు ఒక డిజైనర్ ను వెతుకుతున్నారని తెలిసిందే, మనం ఎలాగో ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా, నేనే డిజైనర్ గా ఉంటాను, కావాలంటే నా డిజైన్స్ చూడండి అని అన్నాడు. అతడు డిజైన్స్ చూస్తున్నాడు. అప్పుడు అదే టైంలో సార్ అని అతనికి ఒక మాట వినిపించింది. చూస్తే హీరోయిన్ వస్తోంది. హీరోయిన్ చూడగానే అయ్యయ్యో ఇక్కడికి కూడా వచ్చిందా, సావ కొడుతోంది అనుకుంటున్నాడు. అప్పుడు లీ ఆమెను చూస్తూ, ఏ పెన్ని నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా, పర్వాలేదే అన్నాడు. అప్పుడు హీరో, ఈమె నీకు తెలుసా అని అంటే, బాగా తెలుసే, ఈమె తన బిజినెస్ లో చాలా గొప్పది కదా అంటున్నాడు. చాలా టాలెంటెడ్ అమ్మాయి అన్నాడు. ఓహో ఆ లెవెల్లో నువ్వు పెద్దదానివేనా అనుకుంటున్నాడు హీరో. అప్పుడు హీరోయిన్, చూడండి సార్ ఇతడే నా గురించి చాలా గొప్పగా చెప్పాడు, ఇప్పుడైనా నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని హీరోయిన్ అడుగుతోంది. అయ్యయ్యో నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు ఇలా హింస పెడుతున్నావు అంటున్నాడు. అప్పుడు హీరోయిన్, సార్ నేనెంత చెప్పినా కూడా మీరు అసలు పట్టించుకోవట్లేదు కదా, అలాగైతే ఒక బెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మన ఇద్దరం కలిసి టెన్నిస్ ఆడదాం, ఇందులో గాని నేను గెలిచాను అనుకోండి నాకు 5 నిమిషాలు మీరు టైం ఇవ్వాలి, ఆ లోపే నా ఐడియాస్ అన్ని నేను మీకు చెప్తాను, ఓకేనా అని అంది. అప్పుడు అతడు, నాకు మూడు లేదు అని హీరో వెళ్ళబోతున్నాడు. ఓహో ఈ గేమ్ లో నాతో ఓడిపోతారని మీకు భయం పట్టుకుంది కదా అంది. అప్పుడు హీరో, నేను భయపడుతున్నానని నీకెవరు చెప్పారు, సరే రా చూసుకుందాం అన్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి టెన్నిస్ ఆడుతున్నారు. ఇద్దరు కూడా సూపర్ గా ఆడుతున్నారు. హీరోయిన్ చాలా టఫ్ ఇస్తోంది. చివరకు చూస్తే గేమ్ డ్రా అయింది. అప్పుడు హీరో, ఇక నేను వెళ్తా అన్నాడు. అప్పుడు హీరోయిన్ బతిమలాడుతోంది, ఇదిగో చూడండి సార్ ఈ గేమ్ లో నేను ఓడిపోలేదు గెలవలేదు, డ్రానే అయింది, అలాగైతే నాకు ఇంకా ఛాన్స్ ఉందనే అర్థం కదా అంది. దయచేసి 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అంటోంది. అయ్యో టైం ఇవ్వడం కుదరదు, వెళ్ళిపో అని అతడు బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆమె, ఎందుకు ఇతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నేను ఒకే ఒక ఛాన్స్ కదా అడుగుతున్నాను, ఇతడు ఇంత రూడ్ గా బిహేవ్ చేస్తున్నాడే, కొంచెం కూడా జాలి లేదా అనుకుంటోంది. అప్పుడు లీ ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు బిజినెస్ లో పైకి రావాలని చాలా ఆలోచిస్తున్నావు కదా, రాత్రి నా ఇంటికి రా, నేను నీకు ఒక ఐడియా ఇస్తా అన్నాడు. ఓకే అని చెప్పి రాత్రి హీరోయిన్ అతని ఇంటికి వెళ్ళింది. అప్పుడు అతడు, నాకు అర్థమవుతోంది నీ స్టూడియోను వేరే తీసుకోబోతున్నారట కదా, నువ్వు వాళ్లకు డబ్బిస్తేనే నీ స్టూడియో నీకుంటుంది, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను, యుచంతో మాట్లాడి ఎలాగైనా చేసి ఆ డిజైనింగ్ కాంట్రాక్ట్ నీకే ఇప్పిస్తాను, కానీ అలా చేయాలంటే ఇక్కడున్న వైన్ అంతా నువ్వు తాగాలి అని అన్నాడు. ఒకవేళ ఇదంతా తాగేవనుకో ఆ కాంట్రాక్ట్ ఇక నీకే అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఇక వేరే దారి లేదు అని అక్కడున్న వైన్ అంతా తాగుతోంది. అది తాగిన తర్వాత హీరోయిన్ కు బాగా మత్తెక్కింది. ఈ ఛాన్స్ ను ఉపయోగించుకోవాలని
చేస్తానని అతడు దగ్గరగా వచ్చి తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని తోసేసింది. రేయ్ నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఇదిగో చూడు యూచెన్ నా హస్బెండ్, ఈ విషయంగానే అతనికి తెలిసిందనుకో అంటోంది. ఏయ్ నాతో ఆటలాడుతున్నావా, యూచెన్ నీ భర్త అయితే కాంట్రాక్ట్ కోసం టెన్నిస్ కోర్ట్ లో అతన్ని ఎందుకంత బతిమిలాడావు, ఎందుకు అలా చేసావో చెప్పు అంటుంటాడు. అప్పుడామె మేమిద్దరం భార్యాభర్తలం, ఊరికే అలా పరాచకాలు ఆడుకుంటున్నాం, భార్యాభర్తల మధ్య 1000 ఉంటాయి, నువ్వెందుకు అదంతా అడుగుతున్నావు అందే. నువ్వు గాని నాపై చెయ్యి వేసిన విషయం అతనికి తెలిసిందనుకో చంపి పడేస్తాడు అని చెప్పి ఏడ్చుకుంటూ బయటకు వస్తోంది. అతడు వదలకుండా ఆమె వెనకే పడ్డాడు. అనుకోకుండా హీరో ఆ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడు హీరోయిన్ వేగంగా వెళ్లి హీరోను హక్ చేసుకుంది. ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అని బాగా బతిమిలాడుతోంది. ఆ టైంలో డీ కూడా ఆమె వెనకే వేగంగా వస్తున్నాడు. ఏ పెన్ని ఇట్రా అని పిలిచాడు. అప్పుడు హీరో ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఇదిగో చూడు ఈమె వైపు రావద్దు అని ఆమెని ఎత్తుకుని హీరో తీసుకెళ్తున్నాడు. తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు హీరోయిన్ ఏడుస్తూనే ఉంది. నాకు మాత్రం ఎందుకు ఇలా అవుతోంది అని ఏడుస్తోంది. అప్పుడు హీరో సరే వదిలే, ఇదిగో నీళ్లు తాగు అని వాటర్ ఇచ్చాడు. హీరోయిన్ వాటర్ తాగుతోంది. ఆమె వాటర్ తాగుతుంటే అతని కళ్ళకు హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తోంది. ఒకానొక సమయంలో హీరో కంట్రోల్ తప్పి ఆమెను కిస్ చేశాడు. వెంటనే అతడు అయ్యయ్యో ఏం చేశాను అని వేగంగా పైకొచ్చాడు. కానీ అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అప్పుడు ఆలోచిస్తున్నాడు, వద్దు వద్దు ఈ అమ్మాయిపై నీకు అస్సలు ఇంట్రెస్ట్ కలగొద్దు, ఆమె ఎలాంటి అమ్మాయో నీకు తెలుసు కదా అని మనసును అంటున్నాడు. మళ్ళీ అతడు కిందికి రాబోతున్నాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చాడు. సార్ ఇంతకు ముందు ఆ డిజైనర్ యొక్క కాంటాక్ట్ గురించి అడిగారు కదా, ఆ నంబర్ దొరికింది అని అన్నాడు. అప్పుడు హీరో సరే ఇవ్వు కాల్ చేస్తా అన్నాడు. ఇప్పుడు కాల్ చేశాడు. అప్పుడు కింద మత్తులో ఉన్న హీరోయిన్ ఫోన్ అటెంప్ట్ చేసింది. హీరో హలో అని అంటుంటే అప్పుడు ఆమె హలో ఎవరు మాట్లాడుతున్నారు అని అంది. నేనే యూచెన్ మాట్లాడుతున్నా అన్నాడు. అప్పుడు ఆమె యూచెన్ నీకు కొంచెం కూడా మనస్సాక్షే లేదు, ఇదిగో చూడు నేను నిన్నేం అడిగాను, నేను ఒక ప్రతిభావంతురాలైన డిజైనర్ ని, అది ప్రూవ్ చేసుకోవడానికి నిన్ను 5 నిమిషాల టైం మాత్రం అడిగాను, కానీ నువ్వు నాతో ఎంత రూడ్ గా ప్రవర్తించావు, నీ వల్లే నేను సమస్యల్లో కూడా ఇరుక్కుపోయాను. ఆమె మత్తులోనే ఏడుస్తోంది. అప్పుడు హీరో కింది నుంచి ఏంట్రా సౌండ్ వస్తోంది అని అనుకున్నాడు. అలాగే కిందకొచ్చాడు. అప్పుడు హీరోయిన్ మాట్లాడేది చూశాడు. అప్పుడు హీరోయిన్ ఫోన్ లో ఏడుస్తోంది. నేను నీకు ఏం ద్రోహం చేశాను, ఎందుకు నాతో రూడ్ గా ప్రవర్తిస్తున్నావు అని అంటోంది. అప్పుడు హీరో ఆమె దగ్గరకు వచ్చి ఇంతసేపు నువ్వు డిజైన్స్ గురించే మాట్లాడుతున్నావా అన్నాడు. అవును, ఇంకా నేను నీతో ఏ విషయం గురించి మాట్లాడతా అంది. అలాగైతే నువ్వు డిజైనరా అంటుంటే అవును డిజైనర్ నే, నేను ఇంకెవరిని, నేను నీ దగ్గరికి ఎందుకు వస్తా అని అంది. అప్పుడే హీరోకు తెలిసిపోయింది. అయ్యయ్యో సారీ అమ్మా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అని మనసులో అనుకుంటున్నాడు. సారీ సారీ అని అతడు అంటుంటే హీరోయిన్ బాగా ఏడుస్తోంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ పడుకుంది. తెల్లారి లేచిన తర్వాత హాయ్ యూచెన్ అని అంది. అప్పుడు హీరో సరే మీటింగ్ ఇంతటితో ముగించుకుందాం అని అన్నాడు. చూస్తే అక్కడ లైవ్ గా మీటింగ్ జరుగుతోంది. అప్పుడు హీరోయిన్ అయ్యయ్యో అని హీరో వెనక దాక్కుంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ సరే రా నేనంతా ఆఫ్ చేశానులే అన్నాడు. సారీ సారీ యూచెన్, నువ్వు మీటింగ్ లో ఉన్నావని తెలియక వచ్చేసాను అంది. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే యాక్చువల్ గా ఈ రోజు రాత్రి నా మ్యారేజ్ బిల్డింగ్ లో హాల్ కి డిజైన్ చేయడానికి చాలా మంది డిజైనర్స్ ఈ రోజు రాత్రి వస్తున్నారు, ఆ పోటీలో నువ్వు కూడా పాల్గొనొచ్చు నీకు ఇష్టం ఉంటే అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ నిజంగానే చెప్తున్నావా అంది. చాలా థ్యాంక్స్ అని హగ్ చేసుకుని నవ్వుకుంటూ వెళ్లిపోతోంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి తిన్నారు. అప్పుడే హీరోకు వాళ్ళ తాత నుంచి కాల్ వచ్చింది. రే యూచెన్ ఏం చేస్తున్నావురా, ఇప్పుడు నువ్వు నీ భార్య కలిసి ఉన్నట్లే నాకు అనిపించట్లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నీ భార్యను తీసుకుని నువ్వు నా ఇంటికి రావాలరా అన్నాడు. అప్పుడు హీరో అయ్యయ్యో ఇప్పుడు ఇదొక సమస్య, ఇంకేం చేసేది అని తన వైఫ్ కు మెసేజ్ చేస్తున్నాడు. ఇదిగో చూడు తాత మన ఇద్దరిని కలవాలని అన్నాడు, నువ్వు అతని ఇంటికి వెళ్లి కలువు అని మెసేజ్ పెట్టాడు. ఇదిగో చూడు ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ విషయం గురించి ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు అని మెసేజ్ రాశాడు. యాక్చువల్ గా హీరోయిన్ ఇంకో నెంబర్ కూడా యూజ్ చేస్తోంది. ఆ నెంబర్ కే మెసేజ్ వచ్చింది. అప్పుడు అతనికి కనిపించకుండా హీరోయిన్ ఆ మెసేజ్ ను చదివింది. ఓకే ఓకే నేను వెళ్ళొస్తా అని ఈమె రిప్లై ఇచ్చింది. కొంచెం సేపు అయ్యాక హీరో వాళ్ళ తాతను కలవడానికి హీరోయిన్ వెళ్తోంది. ఇప్పుడు ముఖం కనిపించకూడదని క్యాప్ పెట్టుకుంది, కళ్ళ జోడు పెట్టుకుంది. ఆ చోటుకు వెళ్తోంది. అదే టైంలో హీరో కూడా అటు వస్తున్నాడు. అతన్ని గమనించిన హీరోయిన్ అతని కంట పడకూడదని దాక్కుంది. హీరోయిన్ వచ్చింది హీరో చూడలేదు. అందువల్ల నేరుగా వెళ్లి తాతను కలిశాడు. రేయ్ ఏంట్రా నువ్వు మాత్రమే వచ్చావు, ఎక్కడ్రా నీ పిల్లం అని అడిగాడు. తాత ఆమెకు వేరే పని ఉందట, అందుకే ఇప్పుడు రాలేక
చేయలేకపోయింది. కానీ తాత, నాకు చాలా బిజినెస్ లో వర్కులు ఉంటాయి కదా, ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అని అన్నాడు. రే, ఏంట్రా పెద్ద వర్క్ అని, మీకు పెళ్లి అయి 3 సంవత్సరాలైంది, ఇంకా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు, ఏం చేస్తున్నారా మీరు అని అన్నాడు. ఇదిగో చూడరా, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆమె నువ్వు అర్థం చేసుకోరా అని అన్నాడు. హీరోకు ఎన్నో సలహాలు ఇస్తున్నాడు, కానీ ఏది కూడా పట్టించుకోవట్లేదు. కొంచెం సేపు అయ్యాక హీరోయిన్ వెళ్లిపోగానే హీరోయిన్ వచ్చింది. తాతను చూస్తూ, సారీ తాత, అర్జెంట్ గా ఒక పని పడింది, అందువల్లే ఇక్కడికి రావడం లేట్ అయిందని అంది. అదంతా పెద్ద సమస్య ఏం కాదులేమ్మా, ఇంతకీ నీకు నా మనవడికి మీ ఇద్దరి మధ్య అంత సఖ్యతగానే ఉందా అని అడుగుతున్నాడు. ఇదిగో చూడండి తాత, ఇప్పుడు ఆయన నన్ను చూసి అసలు నవ్వడమే లేదు, ఎప్పుడు చూడు ముఖం ఇలా పెట్టుకుని ఉమ్మున ఉంటాడు, కోపంగానే మాట్లాడతాడు అని హీరోయిన్ అంది. ఇదిగో చూడమ్మా, నీకు వాడి వర్క్ గురించి తెలుసు కదా, వాడు బిజినెస్ టెన్షన్ లో అలా ప్రవర్తిస్తున్నాడేమో, నువ్వు వాడిని తప్పుగా అర్థం చేసుకోకమ్మా, వాడికి నేను చెప్తానులే అని అన్నాడు. అప్పుడు హీరోయిన్, అదేం పర్వాలేదు తాత, నేను అర్థం చేసుకోగలను అంది. సరే, నాకు టైం అయింది, నేను వెళ్ళిపోతా తాత అంది. ఇక హీరోయిన్ బయటకు వెళ్తుంటే ఆపోజిట్ లో హీరో వస్తున్నాడు. అప్పుడు హీరోయిన్, అయ్యయ్యో ఇప్పుడేం చేసేది అని హీరోను కారులోకి లాగింది. ఇద్దరు కారులో పడ్డారు, ఎందుకంటే బయట తాత వస్తున్నాడు, అందువల్లే హీరోను కారులోకి లాగి ఇద్దరు కారులోకి వెళ్లారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ సిరీస్ బాగుందా లేదా, కంటిన్యూ చేద్దామా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.